అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. ఎయిర్పోర్ట్ లో రోహిత్ సేనకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీని భారత క్రికెటర్స్ కలవనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి టీమిండియా చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు క్రికెటర్ల ఓపెన్ బస్ పరేడ్ ఉంటుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో జరగబోయే ఫంక్షన్ లో టీమిండియా క్రికెటర్స్ ను బీసీసీఐ సన్మానించనుంది. భారీ వర్షాల కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ అనంతరం క్రికెట్ టీం బార్బడోస్ లో చిక్కుకుపోయింది. తుఫాన్ తీవ్రత తగ్గడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన భారత్ కు చేరుకుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్స్, వారి కుటుంబ సభ్యులు, మీడియా కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్లు అంతా కలిపి 70 మంది బార్బడోస్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి అప్డేట్స్. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సాధించింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను సాధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం అనేది కూడా లభించింది. 1983లో భారత్ కపిల్ దేవ్ నేతృత్వంలో మొదటిసారి వరల్డ్ కప్ సాధించినప్పుడు ఎంతటి ఘన స్వాగతం అయితే లభించిందో అంతటికంటే ఎక్కువ ఘన స్వాగతం అనేది ఈసారి రోహిత్ సేనకు లభించింది. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ తోటి సమావేశమవుతారు. ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ సేన పాల్గొంటారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. అక్కడ టీమిండియా సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ సన్మానించనున్నారు. ఈ సందర్భంగా వాళ్ళను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే బీసీసీఐ దాదాపుగా 125 కోట్ల రూపాయల నజరానా అనేది కూడా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ అనేది కూడా సాధించి విశ్వవేదిక పైన కీర్తి పతాకాన్ని ఎగరవేసిన రోహిత్ సేనకు ఘన స్వాగతం అనేది కూడా ఇవ్వబోతున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన టీమిండియాకు అధికారులు, అభిమానులు ఇద్దరు కూడా ఘన స్వాగతం పలికారు. అయితే ఈ కార్యక్రమం అనేది కూడా ముగిసిన తర్వాత 12:30 గంటలకు ఇక్కడ నుంచి నేరుగా ముంబైకి వెళ్తారు. ముంబైలో సాయంత్రం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ షో అనేది వాంఖడే స్టేడియం వరకు కూడా ఉంటుంది. అయితే ఈ ఓపెన్ టాప్ సంబంధించిన బస్సులో పప్పుతో పాటు అభిమానులకు అభివాదం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం అనేది బీసీసీ ఆధ్వర్యంలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హాజరవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా సెక్యూరిటీ రిజల్ట్స్ కారణంగా ఆయన కార్యక్రమానికి హాజరు కావడం లేదు. అందుకే ఢిల్లీలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఉదయం నుంచే టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. వేకువజాము నుంచే ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభిమానులతో నిండుకున్నాయి. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడంతో అది ఆటగాళ్ల దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అదే వర్షంలో తడుస్తూ టీమిండియాకు అభిమానులు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రసాద్లను కూడా ప్రదర్శించారు. అయితే ముఖ్యంగా ఏదైతే బాంగ్రా మిత్యం ఏదైతే ఉంటుందో దానికి సూర్యకుమార్ యాదవ్ డాన్స్ చేయడం, అభిమానులతోటి ఆనందాన్ని పంచుకోవడం అనేది ప్రస్తుతం హైలైట్ గా కూడా చెప్పొచ్చు. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత భారత్ అంతర్జాతీయ వేదిక పైన ఐసీసీ ట్రోఫీ అనేది కూడా గెలవడం జరిగింది. 2011లో వన్డే వరల్డ్ కప్ అనేది కూడా గెలిచిన తర్వాత 13 సంవత్సరాల కోసం మరొకసారి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అనేది కూడా వచ్చింది. ముఖ్యంగా ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలో చేపట్టిన తర్వాత ఇది మొదటి వరల్డ్ కప్ విజయం, మొదటి అంతర్జాతీయ ట్రోఫీ భారత క్రికెట్ టోర్నమెంట్ కాబట్టి దీన్ని ఘనంగా జరుపుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో మొత్తం మీద కూడా 4:30 గంటల నుంచే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో టీమిండియాకు అభివాదం తెలిపేందుకు అభిమానులు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో మొత్తం మీద కూడా భీకర హరికేన్ తుఫాను కారణంగా బార్బడోస్ లోనే 4 రోజుల పాటు చూశారు. చివరికి బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో అనూహ్యమైన పరిణామాల మధ్య ఆశ్చర్యకరమైన రీతిలో కప్పు సాధించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంభ్రమాచారాలకు లోనవుతున్నారు. దీన్ని ఇప్పటికీ కూడా నమ్మలేని విజయంగా కూడా భారత క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు. సో 11 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.